నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. పాలకులలో 3.75 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి నిమ్మల. నియోజకవర్గ అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని స్పష్టీకరణ. కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆక్వా రైతుల ఆందోళన. రొయ్యల ధరలపై కమిటీ వేయాలంటూ రికార్డులు పట్టుకుని నిరసన. వైసీపీ నాయకులను గుండాలుగా అభివర్ణిస్తూ తొక్కి నారతీస్తా అన్న వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ ఉపసంహరించుకోవాలి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు డిమాండ్. దునగిరి సంశోధక్ అగ్రయ్ అనే 3 నౌకలను ప్రారంభించిన ప్రధాని మోదీ. అభివృద్ధి, సంపద, భద్రత అన్ని సముద్రాలతోనే ముడిపడి ఉన్నాయని వ్యాఖ్య. పాలకొల్లు నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని 18 నుంచి 31వ వార్డుల్లో 3.75 కోట్లతో నిర్మాణాలు చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు కూటమి నాయకులతో కలిసి ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం మావుళ్లమ్మపేటలో జరిగిన బహిరంగ సభలో మంత్రి నిమ్మల మాట్లాడారు. వైసీపీది విధ్వంస పాలన అని, అభివృద్ధి అనేదే జరగలేదని, సంక్షేమాన్ని గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్లో రద్దు చేసిన గరడు జగన్ అని దుయ్యబట్టారు. 50 లక్షల రూపాయలు ఈరోజు నిధులు ఇవాళ మంజూరు. అంటే ఈ రకంగా ప్రజల యొక్క అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఇప్పుడే చెప్పారు మన పెద్దలు, మనం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతూ ఉంది. గతంలో 5 సంవత్సరాల వైసీపీ పాలన మనం చూసాం. 5 సంవత్సరాల వైసీపీ పాలన ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేకుండా సంక్షేమాన్ని మాయ చేసి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ఆ రోజు ధ్వంసమైనటువంటి పరిస్థితి 5 సంవత్సరాల పాలన. మళ్ళీ 2 ఏళ్లలోనే వారు చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా సరి చేసుకుంటూ, పడకేసినటువంటి పనులన్నింటినీ కూడా మళ్ళీ పట్టాలెక్కిస్తూ ఈవేళ వరుసగా పనులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. వారు చేసినటువంటి విధ్వంసాన్ని సరిచేయడానికి మనకి 24 గంటల సమయం కూడా సరిపోవడం లేదని అంటే వాళ్ళు చేసినటువంటి విధ్వంసం ఎంత పెద్ద ఎత్తున చేశారో అదే మాకు ఉదాహరణ. మన రాష్ట్రంలో గొడ్డల పార్టీ తిరుగుతూ ఉంది. గొడ్డల పార్టీ అంటే మీ అందరికీ తెలుసు. విధ్వంసం, కుట్రలు, కుతంత్రాలు ఇవే గొడ్డల పార్టీకి తెలుసు. సొంత బాబాయినైనా సరే గొడ్డల వేటికి కథం. సొంత చెల్లైనా సరే చిల్లి గవ్వకుండా రోడ్డు మీద పడేయడం. సొంత తల్లిని కూడా కోర్టు మెట్లు ఎక్కించడం ఆస్తి కోసం. ఇంతకంటే అన్యాయకరమైన ఇంక మేము ఉదాహరణలు చెప్పక్కర్లా. ఆవు చేలో మేస్తే దూడ చేలో మేస్తుంది, ఎక్కడ గట్టు మీద మేస్తుందా? ఆవు చేలో మేస్తే దూడ ఎక్కడ ఉంటుంది? చేలోనే ఉంటుంది కదా. మరి వాళ్ళ నాయకుడే, వాళ్ళ అధ్యక్షుడే అట్లా ఉంటే ఇంకా వాళ్ళ పాపం వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు కూడా అదే ధోరణి. అంచేత అటువంటి గొడ్డలి పార్టీ పట్ల మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. రోజు అబద్ధాలు, రోజు అసత్యాలు, ఇవి తప్ప మరొకటి చేత కాదు ఆ గొడ్డల పార్టీ. అటువంటి గొడ్డల పార్టీ ఈ రోజు జరుగుతున్న ఈ అభివృద్ధిని చూసి, ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సంక్షేమాన్ని చూసి, అరే మొన్న 11 సీట్లు వచ్చాయి, రేపు ఎన్నిక జరిగితే ఇవి కూడా వచ్చేలాగా లేవని చెప్పి మనల్ని మాయ చేయడానికి, మభ్య పెట్టడానికి అటువంటి అభూతమైనటువంటి అసత్యాలతోటి ముందుకు వస్తూ ఉన్నటువంటి గొడ్డల పార్టీ పట్ల మనందరం కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ఒక్క ఛాన్స్ అని అధికారం ఇస్తేనే 20 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఆ భారాన్ని మోస్తూ మళ్ళీ ఈరోజు మన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ విషయాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకుని రేపు 15-20 సంవత్సరాల పాటు మనం వేసేటువంటి ప్రతి ఓటు కూడా కూటమికి గెలిపించాలి. 15-20 సంవత్సరాల పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉంటేనే ఈ రాష్ట్ర అభివృద్ధి, మన పిల్లల భవిష్యత్తు ఉంటుందని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆక్వా రైతులు ఆందోళన చేపట్టారు. రొయ్యల ధరలపై కమిటీ వేయాలంటూ రికార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు దెందుకూరి సత్యబాబురాజు మాట్లాడుతూ ఫీడ్ ధరలకు ప్రభుత్వం ఎలా కమిటీ వేసిందో అలాగే రొయ్యల ధరలకు కూడా కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. గత 2 మాసాల నుంచి కూడా ఈ ఆక్వా చెరువుల రైతులు వాడే మేత గురించి కానీ రైతులు అమ్మే రొయ్యల గురించి కానీ రోడ్డెక్కి ఏ రకంగా ప్రభుత్వానికి కానీ ఇటు అధికారులకు కానీ మా నాయకులకు కానీ అలాగే రైతులందరూ కలిసి ఏ రకంగా జిల్లా వ్యాప్తంగానే రాష్ట్ర వ్యాప్తంగానే ముందుకు వచ్చారో మీకు అందరికీ తెలుసు. గత నెల 25వ తారీఖున కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చి ఈ అర్ధాంతరంగా కేజీకి 50 రూపాయలు తగ్గించారని విన్నవించుకోవడం జరిగింది. దరిమిల తగ్గించిన 50 రూపాయల్లో 20 రూపాయలు పెంచి ఈ రోజుకి 30 రూపాయలు తగ్గించుకుంటున్నారు. అలాగే మన 16వ తారీఖున కూడా కలెక్టర్ గారికి మేత ధరల విషయం అయ్యి ఈ రొయ్యల ధరల విషయం అయ్యి పురోగతి గురించి కూడా అభ్యర్థించడం జరిగింది. మేము అడిగింది ఒకటే, ముఖ్యంగా ఏ వస్తువు తగ్గించి కొన్నా కానీ కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటి? ఎందుకంటే ఎన్నో వందల మంది వేల మంది రైతులకి మేము నాయకత్వం వహిస్తున్నాం. ఈవేళ మేత ధరల విషయం వచ్చేటప్పటికి ఈ కారణంగా పెంచవలసిందని వాళ్ళు మేత తయారీదారు గవర్నమెంట్ దగ్గర కూర్చుని ఈ కారణంగా పెంచుతున్నామని మమ్మల్ని అందరినీ కూడా నాయకులు సమాధానపరిచారు. అలాగే మేము కూడా రైతులు సమాధానపరిచాం. కానీ ఈ రొయ్య రేట్లు ఇవాళకి కూడా ఎందుకు తగ్గించుకుంటున్నారు అన్న విషయమై మేము మళ్ళీ ఈ రోజున కలెక్టర్ గారికి రావడం జరిగింది. స్టిల్ ఈ రోజున కూడా 30 రూపాయలు తగ్గించుకుంటున్నారు. దాని మీద ఎందుకంటే మేము రైతులకి సమాధానం చెప్పుకోవాలి కదా అని దీని మీద ఎంక్వైరీ చేసి ఒక నివేదిక ఇమ్మని అడగటం జరిగింది. మేము మేత ధరల విషయంలో రైతులను ఎలా కన్విన్స్ చేసామో రొయ్యల ధరల విషయంలో కూడా ఎందుకు తగ్గిపోతున్నాయి అన్నది తెలుసుకోవడానికి అలాగే తెలిసింది రైతులు చెప్పడానికి కూడా మేము కలెక్టర్ గారిని కోరటం జరిగింది. విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతి కుమార్ ఆత్మహత్యలపై వైసీపీ ఆధారాలతో సహా ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక పవన్ కళ్యాణ్ అసహనంతోనే పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీచర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అని మర్చిపోతున్నారని ఆక్షేపించారు. ఇప్పటికైనా సాయికృష్ణ చాటు చెప్పాలని, అతను చనిపోతే తల్లికి బూడిదైనా అప్పగించాలని, ఇందుకు కారణమైన సీఎం నాగరాజ్ను అరెస్ట్ చేసి అతనిపై అట్రాసిటీ కేసు పెట్టాలని సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. గూండాలుగా అభివర్ణిస్తూ నార తీస్తాను అన్న భాషను ఉపసంహరించుకోమని చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టాం. ఆయన ఉప ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయినట్లున్నారు. ఆయనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అన్న విషయాన్ని కూడా మర్చిపోయినట్టున్నారు. మర్చిపోయన్న ఉండాలి, లేదా ఆయనకి ఏ పవర్స్ లేని పవన్ కళ్యాణ్ గారు అనే ఉండాలి. సినిమాల్లో వారికి ఉన్న బిరుదు పవర్ స్టార్ కదా, రాజకీయాల్లో పవర్లెస్ స్టార్గా మాట్లాడుతుంది. నేర ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రక్తపు చేతులతో తెడిచిపోయింది. ప్రజాప్రతినిధులే ప్రత్యక్షంగా నేరాలు చేయటం, వాటినేమో చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని రాజీలు చేయటం. తెల్లారేసరికి చంద్రబాబు నాయుడు గారు కొంచెం తేడా పడ్డాడు, ప్రజల్లో చెడ్డ పేరు వచ్చేసింది అంటంతోనే పవన్ కళ్యాణ్ గారు షర్టు మార్చుకొని ఏదో ఒక మీటింగ్ వంక పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు వయసు రీత్యానైతేనేమి, జరుగుతున్న పరిణామాల రీత్యానైతేనేమి బీపీ బాగా డౌన్ అవుతుంది. ఆయనకి బీపీ డౌన్ అవడంతోనే పీకే గారికి బీపీ పెరుగుతుంది. ఇది బాగా గమనిస్తే ఆ రోజు కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో పడటంతోనే అడ్డదిడ్డంగా వచ్చి నిలబడ్డాడు పవన్ కళ్యాణ్ గారు. నేరం ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు నిజంగానే నేరం చేశారా లేదా, రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది, సిఐడి అధికారులు వెళ్ళి అరెస్ట్ చేశారు. అసలు ఆ కేసు పూర్వపరాలు ఏంటి అన్ని కూడా పరిశీలించకుండా వారు సంపూర్ణమైన మద్దతు ప్రకటించారు. అది వ్యక్తిగతమైనటువంటి పార్టీ నిర్ణయం, మాకేం అభ్యంతరం ఉండటానికి వీల్లేదు. ఇక్కడ అభ్యంతరం ఏంటంటే అధికారంలో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి, ఆయన ఉప ముఖ్యమంత్రి ఉత్తి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి స్థాయిలో వారి వ్యాఖ్యలు లేవు. వైసీపీ గోండాలను
తొక్కి నార తీస్తా. దీని అర్థం ఏంటో చెప్పమని అడుగుతున్నాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక బ్యానర్ ఐటమ్గా ఈ రోజున వైసీపీ గూండాల తొక్కి నార తీస్తా. తెలుగులో ఆయనకి అవగాహన ఉంటే తొక్కి నార తీస్తా. ఎవరిని తొక్కుతావు? తొక్కి నార తీయటం అంటే ఏంటి? నా చర్మం ఒలుస్తావా? నన్ను ఏం చేస్తావు? గోండాలు, వైసీపీ గోండాలు పేర్లు ఏమిటి? కొందరా, ఇద్దరా, ముగ్గురా, 100 మందా, 200 మంది? అసలు మొత్తం వైసీపీ పార్టీలే గోండాల పార్టీయా? మీ ఉద్దేశం ఏమిటి? ఓ బాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రి తన సొంత కులానికి సంబంధించిన సాయి చనిపోతే విచారం వ్యక్తపరచాల్సింది పోయి, ప్రేమిత్రులారా, సాయి కాపు కులస్తుడు. ఈరోజు జరిగిన సంఘటన ఒకసారి రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా నేను విన్నవించుకుంటాను. జనసేన కార్యకర్త, రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా చెబుతున్నాము, అతను కాపు కులస్తుడు. ఆయన జనసేన పార్టీకి కార్యకర్త. సాయి కృష్ణ అని ఆయన. కృష్ణలంక పోలీస్ స్టేషన్కి సంబంధించిన సిఐ నాగరాజు మార్కాపురంలో ఉన్న సాయిని పిలవనంపి లాకప్లో చంపివేశాడని అభియోగము. ఈ అభియోగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సమాజం ముందుకు తెచ్చిందా? కాదు. ఎవరు తెచ్చారండి? వాళ్ళ తల్లిగారు తెచ్చారు. వాళ్ళ తల్లిగారు బోరున విలపిస్తూ, నా కొడుకుని ఏం చేశారో సమాధానం చెప్పండి, మీరు పై అంతస్తులో కొడుతుంటే మా అబ్బాయి ఏడుపులు నాకు వినపడినవి అని చాలా స్పష్టంగా ఆమె గగ్గోలు పెడుతూ మాట్లాడారు. ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్నవెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 14 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 1.70 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో సోమవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 1,70,53,076 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో త్రినాథరావు తెలియజేశారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 147 గ్రాముల బంగారం, 2 కేజీల 510 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించినట్లు తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.